84:11 అండి. 84 కీర్తన 11లో ఏముంటుందంటే, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయకమని. అంటే నేను రెండో లైన్ చదువుతున్నా. మొదట యథార్థవంతులు ఎంత దరిద్రులని తప్పక దేవుడు దీవిస్తాడని. 84 కీర్తన 11లో చూడండి. యథార్థముగా ప్రవర్తించు వారికి, నేను చదివేది కరెక్ట్ ఉందా? మీరు కూడా ఓకేనండి, చదవండి పోని. యథార్థంగా ప్రవర్తించు వారికి అది అంటే దేవుడు మేలు చేసి తీరుతాడు. యథార్థంగా ఉండాలి. మా సేవలో నేను కొంతమందిని మీరు సంఘ పెద్దలకు ఉండండి, కొంతమంది మీరు పరిచారకులు ఉండండి, బాధ్యతలు తీసుకోండి అని అంటే వాళ్ళు ఏమనుకోవాలంటే, కనీసం 21 రోజులు 21 వారాలన్నా మేము వస్తాం, మీరు చూసి మా పద్ధతి ఇస్తే అప్పుడు చెప్పండి పాస్టర్ గారు, తీసుకుంటాం, మీరు కొంచెం వెయిట్ చేయండి మమ్మల్ని, అప్పుడే తొందరపడి మీరు విమాకడ మాకు బాధ్యతలు ఇవ్వడు. అంటే యథార్థంగా ఉన్నామా లేదా 21 వీక్స్ 21 ఆదివారాలు చెక్ చేయండి. అలాగే దానియేలు ప్రార్థన దేవుడు వినటానికి ఎన్ని రోజులు పెట్టింది? ఆ ప్రార్థన జవాబు ఆయన పొందటానికి 21 రోజులు పెట్టింది. అది దానియేలు వృద్ధి. కానీ దేవుడు మనకు కొన్ని ఇస్తాడన్నమాట. కనుక మనం యథార్థంగానే ఉన్నాము అనుకోండి, ఆయన మరిచిపోడు. అలాగే యథార్థంగా ప్రవర్తిస్తే నీవు ఎదురు చూడకూడదు, దాని గురించి దిగులు పడకూడదు, దాని గురించి చింత పడకూడదు. యథార్థంగా ఏ విషయాల్లో ఉండాలంటారా? మేము చాలా యథార్థంగా ఉన్నాం, చాలా బుద్ధిగా ఉన్నాం, చాలా ఏదో నీతిగా ఉన్నాం, భక్తిగా ఉన్నాం, చాలా నా ఇంత మంచివాళ్ళకి ఎవరూ లేరు అన్నట్టు ఎవరి కాళ్ళే ఫీల్ అయిపోతాం. కానీ బైబిల్ ఏం చెప్తుందో చూడండి. యథార్థత అంటే ఎక్కడెక్కడ ఏ విషయంలో యథార్థత ఉండాలో మనం కొన్ని మాటలు మీకు చూపిస్తా. యోహాను సువార్త 4:23 ఉంటుంది. యోహాను సువార్త 4:23 ఉంటుంది. యేసు ప్రభు చెప్తా ఉంటాడు, యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ దేవుణ్ణి ఆరాధించాలని. ఆ కాలం ఎప్పుడో కాదు, ఇప్పుడే వచ్చింది. కనుక తండ్రి అలాంటి వారిగా ఉండాలని తండ్రి కోరుతున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అంటే ఆరాధన ఎలా చేయాలమ్మా? యథార్థమైన ఆరాధన అనండి. ఇప్పుడు చాలామంది మీరు భోజనం పెట్టేటప్పుడు ఎవరైనా మనకెవరైనా చుట్టాలు భోజనం పెట్టినా, మళ్ళీ మనం ఎవరికైనా పెట్టినా మీరేమి మొహమాట పడమాకండి, మీరేమి సిగ్గుపడమాకండి, మీరేమి వెనక ముందు ఆలోచన, తృప్తిగా తినండి, కడుపునే తినండి అంటామా లేదా? అంటే యథార్థంగా తినండి. అంటే సిగ్గుపడతారేమో, కొత్త అని భయపడతారేమో, బిడిగి పడతారేమో అని చెప్పి ఏం చేస్తాం మనం? ఏం డోంట్ వరీ, తినండి మీరు అని మనం. అలాగే దేవుణ్ణి ఆరాధించే విషయంలో యథార్థంగా ఆరాధించాలంటే పక్క వాళ్ళు ఏమనుకుంటారో, మన గొంతు తెరిస్తే పక్క వాళ్ళు వింటారేమో, చేతులు ఎత్తితే, డ్యాన్స్ ఎత్తితే, కదిలితే, మెదిలితే, ఒక పిల్లవాళ్ళగా ఆడితే పాడితే ఉంటుంది మనసులో. కానీ ఏం గుర్తొస్తాయి? ఇవన్నీ గుర్తొచ్చి హృదయంలో నిండి ఉన్న దాన్ని బట్టి కదలలేం, మెదలలేం. అది యథార్థత కాదు. చెప్పండి. దేవుని ఎదుట సిగ్గు విడిచి, భయం లేకుండా, బిడిమి లేకుండా నిస్సందేహంగా ఏం చేయాలి చెప్పండి? ఫ్రీ అయిపోవాలి, ఆరాధన చేయాలి ఆత్మతో. చెప్పండి, ఆత్మతో. మనలో ఉన్న ఆత్మ దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మతో నింపబడి సత్యం వాక్యానుసారంగా నిండిపోయి ఆరాధన చేయాలి. అది ఆత్మతో సత్యముతో. అది యథార్థవంతులు అంటే అది. యథార్థవంతుల ప్రార్థనే దేవుడికి ఇష్టం. 15 సామెతల గ్రంథం 8వ వచనం ఉంది, 15:8 ఉందన్నమాట. ఆరాధన అయినా ప్రార్థన అయినా యథార్థంగా ఉండాలండి. ఇక రెండో విషయం చూడండి, ప్రవర్తన కాడికి వద్దాం. ప్రవర్తన అంటే కూర్చోవటం, నడవటం, ఒక క్రమ పద్ధతి. మన ప్రవర్తన యథార్థంగా ఉండాలి. 2వ రాజుల గ్రంథం 22:2 ఉందన్నమాట. కుడి ఎడమలకు తిరగ. యథార్థత అంటే కుడి ఎడమలకు. అతడు యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుచు కుడి ఎడమలకు తిరుగక తన పితరులకు దావీదు చూపిన ప్రవర్తన సరిగ్గా ప్రవర్తించింది. కుడి ఎడమలకు. ఒక దేవుణ్ణి నమ్ముకున్నాం, మనం ఒక ప్రభువుని నమ్ముకున్నాం, ఒక మార్గాన్ని ఎంచుకున్నాం, ఒక సంఘ సహవాసాన్ని
దేవుడు మనల్ని అప్పగించాడు. ఇక దానిలోనే వెళ్ళిపోవాలి కానీ కుడికి ఎడమకి తొలగకూడదు. కొంతకాలం ఏదో 40 రోజులు భక్తిలాగా అట్లా ఉండకూడదు. మనం దేవుడు 40 రోజులు ఆశ్రయించాలని కోరుకుంటామా? ఎవరైనా ఎప్పుడు ఆశ్రయించాలని కోరుకుంటాం. అలాగే ఎప్పుడు ఒకలాగా ఉందాం, ఎప్పుడు ఒకేలాగా ఉందాం. అందుకని యథార్థ ప్రవర్తన అంటే అది ప్రవర్తన. అంటే ఇది కొన్ని వారాలు దేవుని దగ్గరికి మంచిగా వెళ్ళటం, కొన్ని నెలలు మంచిగా ఉంటాం, కొన్ని రోజులు బాగుంటాం, లేదా శుక్రవారం ప్రార్థన చేయటం, మనం ఇంకో రోజు ప్రార్థన, ఎప్పుడూ ఒకేలాగా ఉండాలి ప్రవర్తన. మూడవదిగా చూడండి, ఎవరినన్నా మనం విమర్శిస్తే స్వార్థముతోనూ అసూయతో విమర్శించకూడదు, యథార్థముగానే విమర్శ చేయాలంట. చూడండి బలమైన వాక్యం చూడండి, యెషయా గ్రంథం 11:3-4 ఉంటుంది. యెషయా గ్రంథం 11:3-4 ఉంటుంది. యెహోవా భయమే వారికి ఇంపైన వాసన ఉంటుంది. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చుడు, తాను వినుదాన్ని బట్టి విమర్శ చేయడు, నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును, భూనివాసులు దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయును. ఆయన తన వాగ్దానం చేత లోకమును కొట్టును, తన పెదవులు ఊపిరి చేత దుష్టులను చంపును. అంటే అర్థం ఏంటంటే, మీకు చిన్న ఉదాహరణ చెప్తుంది అర్థం అంటది. ఇప్పుడు యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఒక స్త్రీని తీసుకొచ్చారు యేసుప్రభు ముందుకి. అయ్యా ఈమె విచారం చేత పట్టుబడింది, మరి మోషే ధర్మశాస్త్ర ప్రకారం రాళ్ళతో కూడా చంపాలి, అయినా నువ్వేం చెప్తావు అని అడిగారు. అంటే అర్థం ఏంటి? ఈమెతో వ్యభిచారం చేసినట్టు డబ్బున్నవాడు అటు పోయాడు, ఆడనేం పట్టుకోలేడు. ఎవరు పట్టుకొచ్చారు? దీన దశలో ఉన్న ఏ దిక్కు లేని ఈ ఆడను దొరికింది కనుక ఈమెను పట్టుకొచ్చారు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? యేసు ప్రభువు చెప్పండి, యథార్థంగా విమర్శ చేశాడు. యథార్థంగా న్యాయం చెప్పాడు. ఏమన్నాడు? మీలో పాపం లేనివాడు ఎవడో ముందయ్యిండాను. ఎవడున్నాడు అక్కడ? అందరూ పారిపోయాడు. అది యథార్థత అంటే. చూడండి, మనం చాలామంది ఎలా ఉంటారంటే, మనం పాపాలు చేస్తేనేమో అది సంసారం, ఇంకోళ్ళు ఎవరైనా పాపాలు చేస్తే వ్యభిచారం. అంటే అర్థం ఏంటి? అర్థమవుతుందా? వీళ్ళు ఎవరన్నా తప్పుల్లోనేమో బాగా భూతత్వంలో చేసి మన తప్పు ఏ పొరపాటు అంటే మందైనా ఒకటే, ఆదైనా ఒకటే. అంతే అన్నాడు బైబిల్. నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించు. నిన్ను ఎలా ప్రేమించుకుంటావు, ఎలా క్షమించుకుంటావు, ఎలా రక్షించుకుంటావు, ఎలా కాపాడుకుంటావు, వాళ్ళు కూడా అలాగే అనుకో. ఆమేన్. అది ఆ విషయంలో యథార్థత ఉండాలి ఎవరినైనా మనం విమర్శించేటప్పుడు. విన్నారా? యథార్థంగానే ఉండాలి ఎవరి విషయంలోనైనా. ఆమేన్. అర్థమవుతుందన్నమాట. ఎవరినైనా విమర్శించేటప్పుడు అసూయతో, ద్వేషంతో, పక్షపాతంతో విమర్శించకూడదు, యథార్థంగా మాట్లాడాలి. కనుక నీవు కంటితో చూసిందల్లా నువ్వు పచ్చకామెర్లోడి కంటే ఊరంతా పచ్చగా అన్నట్టు నువ్వు అనుకున్నట్టుగా అనుమగ తప్పు. ఆలోచన చేయి. ఇప్పుడు ఎవరన్నా ఒక అమ్మాయికి మాట్లాడుకుంటూ వెళ్తున్నారు రోడ్డు అంటే, ఇక నువ్వు అనుకునేదేనా కరెక్టేనా? ఏమో ఆన్లైన్ దేని గురించి మాట్లాడుకోద్దా? కొంతమంది అంటారు డ్రెస్సు అంటారు. వాళ్ళు ఇష్టమైన డ్రెస్. నీ కళ్ళు పోడు, నీ కళ్ళు బాగలేదు, కళ్ళు బాగు చేసుకో. నీ ఇంట్లో ఆడపిల్లలేమో ఏ డ్రెస్సులు తీయచ్చు, అవతల పిల్లలు ఎవరనే చూడు అన్నీ ఎట్టేసుకుందాం. మీ ఇంట్లో పిల్లలు ఎట్టేసుకున్న పర్లేదు నీకు. ఎవరినైనా విమర్శించేటప్పుడు కరెక్ట్గా విమర్శించు, యథార్థంగా ఉండు. నోటుకు వచ్చినట్టు అనమాక, నీ తోసినట్టుగా వాళ్ళ గురించి చెడు చెప్పమాక, చెడు యోచించమాక. వాళ్ళే మంచోళ్ళు అవుతారు, వాళ్ళే మంచోళ్ళు. నీకేం తెలుసు, నాకేం తెలుసు. కనుక మన ఎవరినైనా విమర్శించేటప్పుడు ఎలా ఉండాలి చెప్పండి? యథార్థంగానే ఉండాలి. రైట్. చూడండి, అంటే యథార్థంగా ఉండే వాళ్ళకి దేవుడు ఏం చేస్తాడంటే, ఏ మేలు చెప్పండి, ఏ మేలు చేయకుండా మానడు. ఎవరి గురించి అయినా సరే యథార్థంగా మాట్లాడండి. ఎవరి గురించి సాక్ష్యం చెప్పాలన్నా, ఎవరి గురించి మాట సహాయం చేయాలన్నా యథార్థంగా ఉండండి. నాకెందుకు అనమాకండి. ఇప్పుడు నువ్వు చేసేవరకు దేవుడు నీకు చేస్తాడు. అవునా? కష్టాల్లో ఉన్నా, బాధల్లో ఉన్నా తోసేమని, వీళ్ళు ఏం పాపం చేశారో, వీళ్ళకి ఈ జబ్బులు, వీళ్ళకి కరువులు, వీళ్ళకి దరిద్రాలు అనమాకండి. నీకేం తెలుసు? వాళ్ళు పరీక్షించబడతారు. ఇప్పుడు యోబు ఏం పాపం చేశాడు? ఆయన కన్ని శ్రమలో యోబు ఏం పాపం చేశాడు? సైతాను కోరుకుంది, శోధిస్తుంది, అందుకు ఓర్చుకున్నాడు ఆయన. అక్కడికి అంటాడు కదా, నేనేం పాపం చేశాను, ఏడుస్తాడే.
కాదు, అపవాది కొంతమందిని ఏం చేస్తుంది చెప్పండి, పరీక్షిస్తుంది. అంటే భక్తిలోను గుంజేటకి కొన్ని శ్రమలకి దేవుడి దగ్గరికి వెళ్ళి అనుమతి తెచ్చుకుంటుంది. అప్పుడు దేవుడు కూడా చూసుకో అని అంటాడు. నిలబడాలా, దేవునికి మహిమ కలుగాక. మరి తర్వాత ఇక 4వ విషయం ఏంటంటే, ఎప్పుడు కూడా ఇరుగు పొరుగు వారి ఎడల న్యాయముగా ఉండాలని చెప్తుంది ఈ మాట. ఎక్కడుందంటే ఈ విషయం ఇర్మీయా గ్రంథం 7 అధ్యాయం 4 నుండి 7 వచ్చిన అంత మీరు రాసుకోండి. న్యాయమే ఉండాలి. పొరుగువారి ఎడల, ఇరుగువారి ఎడల, తోటివారి ఎడల న్యాయంగా ఉందుముగాక, యథార్థముగా చక్కపరుచుకుని ప్రతివాడు తన పొరుగువారి ఎడల తప్పక న్యాయము జరిగించి, పరదేశులే కానీ, తండ్రి లేనోళ్ళే కానీ, విధవరాండ్రే కానీ వాళ్ళని బాధించకుండా, నిర్దోషులు రక్తాన్ని చిందింపకుండా, ఇట్లాంటివన్నీ మీకు కీడు కలుగజే ఎన్ని దేవతలు అనుసరింపక నుండి నేల ఈ స్థలమునకు తమకు నిత్యముగా ఉండటకై పూర్వకాలం నేను మీకు ఇచ్చినంతండి తిరిగి మళ్ళీ మీకు ఇస్తానని ఇర్మీయా గ్రంథం 7:4-7 మనం చూస్తాం. కనుక దేవుని బిడ్డలారా ఇక్కడ గమనించండి, న్యాయముగా ఉందాం. ఇందాకేమో ఎవరినైనా విమర్శించేటప్పుడు యథార్థంగా ఉండండి. ఈ 4వదిగా న్యాయముగా కనపరచు, న్యాయమే మాట్లాడు, న్యాయమే. ఎవరి గురించి అన్నీ వాళ్ళకి ఏ దిక్కు లేదులే, ఏం మనం అబద్ధాలు చెప్పినా మనం ఏదన్నా కానీ వాళ్ళకి ఏంటి అడగలేరు, మన ఏమనలేరు, ఎదిరించలేరు. దయచేసి వాళ్ళు పరదేశులు అవ్వచ్చు, బీదలే అవ్వచ్చు, దీనులే అవ్వచ్చు, వాళ్ళ పక్షంగా ఒక మాట సాంచి అదే దేవుడు చూస్తున్నాడు, యథార్థత. ఆమేన్. ఇక 5వదిగా చూడమ్మా. 5వదిగా ఏంటంటే సామెతల గ్రంథం 8 అధ్యాయం 1-9 ఉంటుంది. యథార్థత అంటే ఏంటో చూడండి, అక్కడ ఏముందో. సామెతల గ్రంథం 8 అధ్యాయం 1-9. జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరమును వినిపించుచున్నది. 9 అవి అన్నీ వివేకి తేటకను తెలివినొందిన వారికి యథార్థంగా ఉంటాయంట. జ్ఞానం అంట ఎవరికి తీయగా ఉంటుంది చెప్పండి? జ్ఞానం మీకు అర్థం కావాలంటే లంచం ఎవరికి బాగుంటుంది? అది దొంగలకి. అదే యథార్థంగా ఉండేవాడు లంచం తీసుకుంటాడా? వద్దంటాడు. ఇప్పుడు అందుకని ఇప్పుడు ఆ లంచగొండ సామాను బాగా సంపాదించినప్పుడు ఇప్పుడు కోట్లు పోగేసి చివరికి గవర్నమెంట్కి అప్పచెప్పేస్తున్నారు, దొరికిపోతున్నారు కదా, పట్టబడుతున్నారు. కనుక ఇక్కడ జ్ఞానము కలిగిన వారికే యథార్థత నచ్చుంది. జ్ఞానం ఉన్న వాళ్ళే యథార్థంగా ఉంటారు. యథార్థవంతులకి జ్ఞానం ఇష్టం. అరే టైం ఇస్తే ఎందుకు, అక్కడికి వెళ్తే కొన్ని మంచి మాటలు చెప్తాడు పాస్టర్ గారు, అక్కడికి వెళ్దాం నడువు అంటాడు జ్ఞాని. బుద్ధిహీనులు ఏం చేస్తారు, వద్దు నడువు, ఎక్కడ టైం పాస్, ఎక్కడ సినిమా పాటలు ఉన్నాయి, లేకపోతే అయ్యి ఉన్నాయి, ఇల్లు పోతాడు. జ్ఞానం యథార్థంగా ఉండేవారి లక్షణం ఏంటంటే జ్ఞానం కోసం ఆకలి కలిగి ఉంటారు. ఈరోజు మందిరానికి వెళ్తే, ఈరోజు ఈ మెసేజ్ వింటే మనకేదో ఒక తెలివిగల మాట, 10 మాటలు ఒక మాట అన్న బుర్రకెక్కుద్ది, ఏదో ఒక మేలు జరుగుతుంది, వెళ్దాం అని జ్ఞానం లేని వాళ్ళు ఏం చేస్తారు, సీరియల్ ఇవాళ ఎపిసోడ్ పోద్ది, లేకపోతే ఇవాళ అది ఆ ఫ్రెండ్ దాన్ని కలుసుకోవాలి, లేదా దాన్ని కలుసుకోవాలి, లేకపోతే ఇది వండుకు తిందాం, అది వండుకు తిందాం, ఈ పనులే తప్ప జ్ఞానం ఉన్నారు. అర్థం ఏంటంటే యథార్థత కలిగిన వాళ్ళకి జ్ఞానం నచ్చుద్ది. దాన్ని బట్టే వీళ్ళు యథార్థంగా ఉన్నారా లేదా తెలిసిపోయచ్చు మనం. ఏమంటే ఇంకా తర్వాత యథార్థంగా ఉండేవాళ్ళు 6వ లక్షణం చెప్తున్నా చూడండి. 6వ లక్షణం చెప్తున్నా చూడండి. వాళ్ళు యథార్థంగా ఉండేవాళ్ళు ఎట్లా ఉంటారంటే దేవుని పైన యథార్థంగా నమ్మకం పెట్టుకుంటారు. యథార్థంగా చూడండి, ఇది పెద్ద వచనం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 16 అధ్యాయం 7-9 కానీ 9వ వచనం చదువుతున్నా చూడండి. 9వ వచనం కూడా లాస్ట్ మాట నేను చదువుతున్నా, మీరు గుర్తుపెట్టుకోండి. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించినవి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగునాడు. అంటే అర్థం ఏంటండి? దేవుని ఎడల యథార్థంగా ఉన్నవాళ్ళంట
దేవుడు బలపరుస్తానికి దేవుడు చూస్తూ ఉంటాంట, ఎవరున్నారా నా ఎడల, ఎవరు నా ఎడల యథార్థం ఉన్నారని. దేవుని నా మీద నమ్ముకోకుండా నన్ను నమ్మిన విషయంలో మీకు మొదటి నుండి ఉంటుంది అనమాట. ఇవన్నీ చదివితే 7వ వచనం నుండి ఉంటుంది మొత్తం. దేవుణ్ణి నమ్మకుండా బలమైన మనుషులు ఉన్నారులే, బలమైన స్నేహితులు ఉన్నారులే, ఆస్తిపరులు ఉన్నారు, అందగాళ్ళు ఉన్నారు, అలా ఇలాని వాళ్ళని వీళ్ళని చూసి వాళ్ళపైన నమ్మకాలు పెట్టుకుంటే బైబిల్ చెప్తుంది, మనుషులను నమ్ముకొనుట కంటే రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట, యెహోవాను ఆశ్రయించు మేలు. 118 కీర్తన ఉంటుంది ఈ మాట. ఎవరు నమ్ముకోవాలి చెప్పండి? మనం మనుషులు ప్రేమించు, మనుషులు ప్రేమించు, అందరిని ప్రేమించు, కానీ నమ్మకం మాత్రం ఎవరి మీద ఉండాలి? దేవుడు, 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 దేవుని స్తోత్రం. ఆ విషయంలో మనం మతి తప్పి ప్రవర్తించకూడదు. పర్లేదు, అది వాళ్ళు ఎవరు ఇస్తానన్నారులే మనకు డబ్బులు, నాకేంట్లే, ఏదైనా కష్టం వస్తే రేపు వాళ్ళు 1 లక్ష రూపాయలు అడ్డు పెడతారులే అని అనుకోమాక. దేవుడు మనకి ఇవ్వాలి తప్ప మనం ఎవరికైనా అలా ఇస్తే. ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్తా, ఎప్పుడైనా కష్టంలో ఎవరైనా మనకి హెల్ప్ చేశారనుకోండి, వాళ్ళ కష్టంలో మనం హెల్ప్ చేయాలి. అదే దేవుడు చేస్తాడు, చేసుకోవాలి, తప్పులేదు, అది చేయాలి. కానీ దేవుడు ఆశ్చర్యకరం చేస్తే అసలు గొడవే లేదు. దేవుని స్తోత్రం ప్రభు చేయాలి. కనుక మన నమ్మిక దేవుని మీదే ఉండాలి. 7వ మాట చెప్పేసి ముగిస్తున్నాం చూడండి. 1 దినవృత్తాంతాల గ్రంథం 29:17లోకి రండి. 1 దినవృత్తాంతాల గ్రంథం 29:17లోకి రండి. ఇదేంటంటే ఆఖరిగా ఈ విషయం, దేవునికి ఇవ్వడములో యథార్థం ఉండండి. నేను చెప్పిన 2వ దినవృత్తాంతాల గ్రంథం 29:17 తెరవండి ఒకసారి. దేవునికి ఇచ్చే విషయంలో యథార్థత చదువుతున్నాను చూడండి. నా దేవా, నేను హృదయ పరిశోధన చేయొచ్చు, యథార్థవంతులు ఎంత ఇష్టపడుచున్నావని నేను ఎరుగుతున్నాను. నేనైతే యథార్థ హృదయం గలవాడనై ఇవన్నీ మనపూర్వంగా ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు ఇక్కడున్న ఈ జనులందరూ నీకు మనపూర్వంగా ఇచ్చుట చూసి సంతోషించుచున్నాను. అంటే అర్థం ఏంటి? ఎలా ఇస్తా? దేవుని మందిరానికి దావీదు అని భక్తులంట కేజీలు కాదు, కొన్ని క్వింటాల్ లారీల్లో బంగారాన్ని ఆ రోజుల్లో దేవుని మందిరానికి, బంగారు మందిరం కట్టారు దేవునికి. ఈయన ఎంత ఇచ్చాడు మీరు 29 అధ్యాయం మొదటి చూసుకోండి. అందులోనే కొన్ని కిలోలు అనేక విధమైన విస్తారమైనటువంటి దేవునికి ఇచ్చాడు. అయితే ఎలా ఇచ్చాడని చెప్తున్నాడు? యథార్థంగా ఇచ్చాడు. ఎలా ఇచ్చాడమ్మా? యథార్థంగా ఇవ్వడం, కనుక అన్నిట్లోనూ, అన్ని విషయాల్లోనూ యథార్థంగా దేవునికి ఇచ్చే విషయం. టైం యథార్థంగా ఇస్తున్నావా? ఇప్పుడు ఒక భక్తుడు చెప్పాడు 24 గంటలు అంటే రోజుకి, ఏమండి 2.5 గంటలు దశంభాగం, ఏది టైం రోజుకి. మరి ఎంత టైం ఇవ్వగలుగుతున్నారు? టైం దేవునికి ఎంత ఇస్తున్నారు ఒక్కసారి మీరు పరిశీలన చేసుకోండి. అలాగే మన టాలెంట్ అంతా కూడా మన స్వార్థం వరకు వాడకూడదు. అంటే మన తెలివి, మన ఆలోచన, మన జ్ఞానం కొన్ని మనకుంటే వ్యక్తిగతంగా అందరూ టాలెంట్ ఉన్నవాళ్ళు, అందరిలోనూ ఏదో ఒకటి ప్రత్యేకత ఉంటుంది. మీ అందరిలో, నాలో, అందరిలో ఉంటాయి. ఒకళ్ళు ఉండదు, ఇంకొకళ్ళు ఉండదు. కానీ మన స్వార్థానికే కాదు, దేవుని మహిమ కొరకు కూడా చెప్పండి, దేవుని మహిమ కొరకు వాడాలి. ఒక ఉదాహరణ చెప్తాను. యేసుప్రభు శిష్యుడు పేతురు యేసుప్రభు శిష్యుడు కాకముందు ఆయన ఎవరు చెప్పండి? ఏం చేసేవాడు? పని ఏంటైంది? చేపలు పట్టేవాడు, జాలరీ. యేసుప్రభు తన సేవకు పిలిచాడు, వచ్చేసాడు. శిష్యుడు అయిపోయిన తర్వాత ఒకానొక సమయంలో యేసుప్రభు అన్నాడు, ఇంట్లో తన ఇంటి పన్ను కట్టడానికి డబ్బులు లేవంట యేసుప్రభు దగ్గర. అప్పుడు పేతురుని పిలిచేమనంటే, నువ్వు వెళ్ళి ఆ నదిలోకి వెళ్ళి గాలమి ఒక చేప వస్తుంది, అది పట్టుకో, దాని నోరు తెరువు, దానిలో ఏముంటుంది? షెకేలు ఉంటుంది, అంటే డబ్బులు ఉంటాయి, తీసుకొచ్చి నీకోసం నాకు పన్ను కట్టాను. మరి ఇప్పుడు ఈయన అనొచ్చు, నేను చేపలు పట్టుకుని బతుకుతున్నా, మనుషులు బట్టే జాగ్రత్తగా నేను చేస్తాను, వచ్చేయమన్నావు కదా, నేను వచ్చేసాను. మళ్ళీ చేపలు పట్టమని పొందుతున్నాయంటే ఎదురు తిరగవచ్చు కదా. అంటే అర్థం ఏంటమ్మా? లోకములో మనకి ఏ టాలెంట్ ఉందో దాన్ని ఎవరు వాడాలి? ఇక్కడ అంతకుముందు అక్కడ జాగ్రత్త పని ఎందుకు చేసి తన ఇంటి కొరకు తన స్వార్థం చేసుకున్నాడు. ఇప్పుడు ఎవరి కోసం చేయాలి? యేసయ్య కొరకు చేయాలి. అవునా?
ప్రైజ్ లార్డ్. ఇప్పుడు ఒక కార్పెంటింగ్ వర్క్ వచ్చు అనుకో నీకు బయట, ఆ వర్క్ ఆ పని ఇక్కడ కూడా చూపించాలి, దేవుని కోసం ఇవ్వాలి. కొంతమందికి చక్కని డిజైన్ వేసే డిజైన్, కొంతమందికి డెకరేషన్, కొంతమందికి పరిచర్య, కొంతమంది క్లీన్ అండ్ గ్రీన్, రకరకాల ఒక్కొక్కడికి ఒక టాలెంట్ ఉంటాయి. వాటిని మనం ఏం చేయాలి చెప్పండి, దేవుని మందిరంలో కూడా ప్రదర్శించాలి. ఏమీ చేయాలి, ఒట్టోళంగా వచ్చి ఒట్టోళంగా వెళ్ళకూడదు. దేవుని కోసం మన తలాంతుని ఇక్కడ ఉపయోగించాలి. చదువు ఉందా, బైబిల్ చదువు. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, రెఫరెన్స్ చదువుతామని, చదువు ఉన్నప్పుడు చదువు. దేవుని స్తోత్రం. కొంతమందికి వరం ఉంటుంది, ఎవరినైనా సరే ఇట్టే ఆకర్షించే వరం ఉంటుంది. వాళ్ళు చెప్తే ఎవరు చెప్పిన వింటారు, కానీ వాళ్ళు చెప్తే వింటారు, రమ్మంటే వస్తారు. ఓకేనా? ఇలాంటి తలాంతులన్నీ మీరు దేవుని కోసం వాడండి. దేవుడు యథార్థంగా, అదే దేవుడికి ఇవ్వటం అంటే, నీ తలాంతుని ఇవ్వు, నీ టైం ఇవ్వు, నీ యొక్క ఆస్తిని దేవునికి ఇవ్వు, యథార్థంగా ఇవ్వు. ఇస్తే ఏడుస్తా, దిగులు పడతా, విచారపడతా, గొనుగుతా అస్సలు దేవుడు. అందుకని నేను కానుకలు పట్టండి అని ప్రత్యేకంగా చెప్పటం నాకు ఇష్టం లేక అది ఒక పక్కన పెట్టేసి వదిలేసి, దేవునికి ఇచ్చేవాళ్ళు యథార్థంగా ఇచ్చుకోవాలి, ఆ ఫలం మీద వాళ్ళే పొందుకోవాలి అని నేను గట్టిగా తీర్మానించుకున్నా. దేవుని స్తోత్రం. నాకు ఓసారి చెప్పాలనిపిస్తుంది, మళ్ళీ నాకు ఈ గుర్తు వస్తుంది. నువ్వు అడగమాక, నువ్వు చెప్పమాక, నేను చూసుకుంటా, ఎవరిస్తారో వాళ్ళని నేనున్నా కదా, డోంట్ వరీ అని నన్ను మన దేవుడు ఆగుతున్నాడు. సో అందుకని దేవునికి ఇచ్చే విషయంలో నీ టైము, నీ టాలెంట్, నీ ట్రెజర్, తర్వాత నీ కన్నీరు ప్రార్థనలు దేవునికి కావాలి. ఆమేన్. ఇప్పుడు రండి, యథార్థంగా ప్రవర్తించు వారికి అనండి, యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏమేలు. ఈ 7 రకాలుగా యథార్థతలో ఉండాలని చెప్పాను. మరలా తెలుసుకోవాలంటే మళ్ళీ నేను ఏం చేయాలి, మీరు ఇప్పుడు ఏం చేయాలి, మెస్సయ్య స్వరం యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారని నాకు ఎలా తెలియాలో చెప్పండి. దానిలో ఏదో ఒకటి ప్రైజ్ లార్డ్ అని నొక్కండి, లేకపోతే ఏదో కామెంట్ చేయండి. ఏమండి పాస్ గారు, నీ ప్రసంగం మనకు నచ్చలేదు, లేకపోతే నాకు అర్థం కాలేదు, ఏదో పెట్టండి, ఏమన్నా పర్లేదు, కానీ మొత్తానికి అయితే స్పందన ఉండండి. దేవుడు మీ అందరిని ఆశ్రయించి దీవించునుగాక. లేచి ఉంచండి. పరిశుద్ధుడు